ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఆటోకాడ్ కి సంబంధించిన లింక్స్ అనేవి కంటిన్యూస్ గా ఉంటాయండి. దాని త్రూ మీరు లెసన్స్ ని కంటిన్యూగా చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆటోకాడ్ లోని పారామెట్రిక్ ట్యాబ్ లో ఉన్నాం. ఈ యొక్క టూల్స్ గురించి తెలుసుకుందాం. దీనికోసం నేను లైన్ అనేది క్రియేట్ చేస్తున్నా అండి. ఇదే లైన్ని నేను కాపీ కూడా చేసుకుంటున్నా. అయితే దీంట్లో మొదటి టూల్ చూసుకుంటే కోఇన్సిడెంట్ అండి. సో ఈ యొక్క కోఇన్సిడెంట్ అనే టూల్ పై నేను క్లిక్ చేసి ఇప్పుడు ఈ యొక్క 2 లైన్స్కి నేను అప్లై చేస్తాను. అయితే ఇక్కడ చూడండి, కర్సర్ అనేది లైన్ పైకి తీసుకెళ్లేటప్పుడు ఒక రెడ్ సింబల్తో ఒక స్నాప్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ స్నాప్ అనేది మిడ్ పాయింట్లో అండ్ ఎండ్ పాయింట్లో మాత్రమే వర్క్ అవుతుందండి. ఓకే, అలానే నార్మల్గా స్నాప్స్ అనేవి ఇక్కడ వర్క్ అవ్వండి. అంటే నార్మల్ స్నాప్స్ అనేవి ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా అన్నీ ఆఫ్ అయిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఆల్ చేసి ఓకే చేసి దీనికి అప్లై చేయాలనుకున్నా ఇక్కడ స్నాప్ అనేవి నార్మల్ స్నాప్స్ అనేవి ఇక్కడ మనకు కనిపించవు. ఓకే, సో ఈ కోఇన్సిడెంట్ ఉన్న స్నాప్స్ మాత్రమే ఇక్కడ వర్క్ అవుతాయండి. ఓకే, అయితే నేను ఇప్పుడు ఈ యొక్క లైన్ ఎండ్ పాయింట్లో క్లిక్ చేసుకున్నా అండ్ ఈ యొక్క లైన్ ఎండ్ పాయింట్లో క్లిక్ చేసుకున్నా. చూడండి, నాకు ఇలా ఈ యొక్క బ్లూ డాట్ అనేది వచ్చింది. ఓకే, అలానే ఇంకో లైన్ ఈ విధంగా తీసుకున్నా అండి, ఎంటర్ చేశా. ఇప్పుడు దీనికి కూడా నేను ఇదే టూల్ని అప్లై చేస్తున్నా. కోఇన్సిడెంట్, సారీ, చూడండి ఈ యొక్క మిడ్ పాయింట్లో నేను క్లిక్ చేసుకున్నా అండ్ దీని యొక్క మిడ్ పాయింట్లో నేను క్లిక్ చేసుకున్నా. సో నాకు ఇది డైరెక్ట్గా ఈ మిడ్ పాయింట్కి అనేది మూవ్ అయిపోయింది. అయితే ఇక్కడ నాకు గ్రీన్ డాట్స్ అనేవి ఈ విధంగా వస్తున్నాయండి. ఓకే, అయితే దీనికి ఈ లైన్కి తేడా ఏంటి అనేసి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ని నేను ఈ విధంగా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి దీని యొక్క ఎండ్ పాయింట్ని క్లిక్ చేస్తూ ఈ విధంగా నేను స్ట్రెచ్ చేస్తున్నాను అండి. సో అది నాకు ఏమవుతుంది, స్ట్రెచ్ అవుతుంది. అలానే దీని యొక్క మిడ్ పాయింట్ పై క్లిక్ చేస్తూ దీన్ని నేను ఈ విధంగా రొటేట్ చేస్తున్నా. సో అదేమవుతుందండి, దీని యొక్క పాయింట్ని బేస్ చేసుకుంటా ఇది ఈ విధంగా మూవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఈ లైన్ అనేది ఆ వర్టికల్ లైన్తో వేరే అనేది అవడం లేదు. ఓకే, అయితే దీనికి ఏమీ అప్లై చేయలేదండి. ఇప్పుడు దీన్ని అయితే చూద్దాం. దీన్ని సెలెక్ట్ చేసి దీని యొక్క ఎండ్ పాయింట్లో క్లిక్ చేసి ఈ విధంగా స్ట్రెచ్ చేసా. స్ట్రెచ్ అయితే అయ్యింది. దీని యొక్క మిడ్ పాయింట్ పై క్లిక్ చేసుకుని ఈ విధంగా రొటేట్ చేస్తున్నా. చూడండి, ఇది ఈ లైన్తో సపరేట్ అయిపోయింది. సో ఇది దీనికి ఉన్న తేడా అండి. ఓకే, అలానే ఇప్పుడు ఇదంతా రిమూవ్ చేసి ఇప్పుడు మనకి సెకండ్ టూల్ వచ్చి కొలైనర్. కొలైనర్ అనేసి అంటే ఓ లైన్ యాక్సెస్లో ఇంకో లైన్ అనేది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఓ లైన్ ఉందండి. ఓకే, అలానే ఇంకో హార్జెంటల్ లైన్ కూడా క్రియేట్ చేద్దాం. ఈ విధంగా ఓ లైన్ ఉంది. ఇప్పుడు చూడండి, దీనికి కొలైనర్ అనేది అప్లై చేద్దాం. దీనిపై క్లిక్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హార్జెంటల్ లైన్పై క్లిక్ చేసుకున్నా. తర్వాత ఈ యొక్క లైన్ అనేది ఈ లైన్ యాక్సెస్లో రావాలి అనుకునేటప్పుడు దీన్ని క్లిక్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి, ఈ లైన్ యాక్సెస్లోనే ఈ లైన్ కూడా మనకి వచ్చింది. ఓకే, ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ యాక్సెస్లో ఈ లైన్ రావాలి అనుకునేటప్పుడు అదే టూల్ని క్లిక్ చేసుకుందాం. కొలైనర్, దీనిపై క్లిక్ చేసుకుని ఫస్ట్ ఈ లైన్ని సెలెక్ట్ చేసి తర్వాత ఈ లైన్ని సెలెక్ట్ చేశాను. సో ఆ లైన్ యొక్క యాక్సెస్లోనే ఈ లైన్ కూడా మనకి మూవ్ అయ్యింది అని చెప్పొచ్చు. ఓకే, సో ఇవంతటిని మనం రిమూవ్ చేద్దాం. ఇప్పుడు ఎక్కడ చూసుకున్నట్లయితే కాన్సెంట్రిక్ అండి. ఓకే, దీనికోసం మనం కొన్ని సర్కిల్స్ అనేవి క్రియేట్ చేసుకుందాం. ఇలా ఒక సర్కిల్ని క్రియేట్ చేశా. ఇంకో సర్కిల్లో కూడా ఈ విధంగా క్రియేట్ చేశా. ఒక ఆర్క్ని కూడా ఈ విధంగా క్రియేట్ చేశా. అలానే ఓ ఎలిప్స్.
సో ఇదంతా కలిసిపోయినట్టుగా ఉంది కదా. అయితే ఈ యొక్క కాన్సెంట్రిక్ అనే టూల్కి సర్కిల్, ఆర్క్, ఎలిప్స్ ఈ మూడే వర్క్ అవుతాయండి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క కాన్సెంట్రిక్ అనే టూల్పై నేను క్లిక్ చేసుకుంటున్నా. ఇలా క్లిక్ చేసుకుని ఈ యొక్క సర్కిల్ సెంటర్లోనికి ఈ యొక్క సర్కిల్ అనేది మూవ్ అవ్వాలి, దాంతో కంబైన్ అయ్యి ఉండాలి అనుకునేటప్పుడు ఫస్ట్ ఈ సర్కిల్ సెలెక్ట్ చేసి సెకండ్ ఈ సర్కిల్ని సెలెక్ట్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఈ సర్కిల్ సెంటర్లోనికి ఈ స్మాల్ సర్కిల్ అనేది మూవ్ అయింది, దాంతోపాటు ఈ సర్కిల్ కంబైన్ అయ్యి ఉన్నాయి. అలానే ఈ యొక్క ఆర్క్ సెంటర్లోకి ఈ రెండు సర్కిల్స్ మూవ్ అవ్వాలి అనుకునేటప్పుడు అప్పుడు మనం ఈ యొక్క కాన్సెంట్రిక్ అనే టూల్పై క్లిక్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఆర్క్ని సెలెక్ట్ చేసి తర్వాత ఈ రెండిట్లో ఏ సర్కిల్ని సెలెక్ట్ చేసినా రిజల్ట్ ఒకేలా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క బిగ్ సర్కిల్ని సెలెక్ట్ చేశాను, ఈ యొక్క ఆర్క్ సెంటర్లోనికి ఇది కరెక్ట్గా మూవ్ అయింది. అలానే ఈ యొక్క ఎలిప్స్ సెంటర్లోనికి మనకి ఈ యొక్క టూ సర్కిల్స్ అండ్ ఈ యొక్క ఆర్క్ కూడా మూవ్ అవ్వాలి అనుకునేటప్పుడు ఇదే టూల్ని క్లిక్ చేసుకుని ఫస్ట్ ఈ యొక్క ఎలిప్స్ని క్లిక్ చేసుకుని తర్వాత మీరు ఈ మూడింట్లో దేన్ని క్లిక్ చేసుకున్నా అది ఈ యొక్క ఎలిప్స్ సెంటర్లోనికి మూవ్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ యొక్క స్మాల్ సర్కిల్ సెలెక్ట్ చేశాను, క్లిక్ చేశాను. చూడండి, ఇప్పుడు ఇవన్నిటికీ ఉండే సెంటర్ ఒకటాయండి. ఓకే, అండ్ ఇవన్నీ కూడా కంబైన్ అయ్యి ఉంటాయి. సో ఈ యొక్క టూల్ యూజ్ చేసి ఈ విధంగా మనం క్రియేట్ చేయొచ్చు. దీన్ని నేను రిమూవ్ చేస్తున్నా ఇప్పుడు. అలానే ఓ సర్కిల్ని తీసుకుంటున్నా, ఓ లైన్ని తీసుకుంటున్నా. చూడండి, ఇక్కడ మనకి ఫిక్స్ అనే ఒక ఆప్షన్ ఉంది, దీనిపై క్లిక్ చేసి ఈ యొక్క సర్కిల్ని మనం లాక్ చేస్తున్నాం. లాక్ చేసాం, ఇక్కడ మనకు లాక్ సింబల్ కూడా కనిపించింది. ఓకే, అలానే ఈ యొక్క లైన్ని కూడా మనం లాక్ చేస్తున్నాం. అయితే ఇక్కడ చూడండి, లైన్కి ఏ పాయింట్లో లాక్ చేయాలి అనేది మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఎండ్ పాయింట్లో నేను లాక్ చేశాను. అయితే ఇప్పుడు లాక్ అయ్యేది ఏంటి అనేసి అంటే జస్ట్ మనం ఇచ్చే పాయింట్ మాత్రమే లాక్ అవుతుంది. సర్కిల్కి లాక్ అయ్యేది సెంటర్ పాయింట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటర్ పాయింట్పై క్లిక్ చేసుకుంటూ ఈ విధంగా మూవ్ చేసామంటే అది మూవ్ అవ్వదు. అలానే ఈ యొక్క గ్రిప్స్పై మనం క్లిక్ చేసుకుంటూ ఈ విధంగా స్ట్రెచ్ చేసినట్లయితే ఆ సర్కిల్ అనేది దాని యొక్క రేడియస్ పెరగడము తగ్గడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఈ యొక్క గ్రిప్స్ పాయింట్ని యూజ్ చేస్తూ దాన్ని చేంజ్ చేయొచ్చు. కానీ మనం ఏ పాయింట్లో అయితే లాక్ చేసామో ఆ పాయింట్ అనేది స్టాండర్డ్ అండి. ఓకే, అయితే ఇప్పుడు దీనికి ఎండ్ పాయింట్లో మనం లాక్ చేసాం కదా. ఇప్పుడు చూడండి, దీన్ని సెలెక్ట్ చేసా, ఈ ఎండ్ పాయింట్పై క్లిక్ చేసుకుని దీన్ని ఈ విధంగా మూవ్ చేస్తున్నా. మూవ్ అయిందా? మూవ్ అవ్వలేదు. అదే ఇప్పుడు ఈ యొక్క ఎండ్ పాయింట్పై క్లిక్ చేసుకుని ఈ విధంగా మూవ్ చేస్తున్నా. సో మూవ్ అయింది. అంటే ఎక్కడ మనం ఏ పాయింట్ని అయితే లాక్ చేస్తామో ఆ పాయింట్ అనేది లాక్ అయి ఉంటుందండి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మనకు ఉండే ఆప్షన్స్ ప్యారలల్, పర్పెండిక్యులర్, హారిజంటల్, వర్టికల్. ఓకే, కొన్ని లైన్స్ అనేవి ఈ విధంగా డ్రా చేద్దామండి. ఇప్పుడు మనం ఈ యొక్క ప్యారలల్ అనే టూల్పై క్లిక్ చేసుకుని ఫస్ట్ ఏ లైన్ ప్యారలల్ అవ్వాలి అనేది మనం చూసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ప్యారలల్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఈ లైన్ సెలెక్ట్ చేసి తర్వాత ఈ లైన్ సెలెక్ట్ చేసాం. చూడండి, ఈ లైన్ అనేది ప్యారలల్గా వచ్చింది. అలానే ఈ లైన్ ప్యారలల్గా రావాలి అనుకుంటే అదే టూల్ని క్లిక్ చేసుకుంటూ ఈ లైన్పై ఫస్ట్ క్లిక్ చేసి సెకండ్ ఈ లైన్పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ప్యారలల్గా క్రియేట్ అయ్యింది. ఓకే, దీనికి Ctrl Z ప్రెస్ చేసి బ్యాక్ వస్తున్నా.
అలానే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఈ టూల్ వచ్చి పర్పెండిక్యులర్, దీనిపై క్లిక్ చేసుకున్నా. పర్పెండిక్యులర్ అంటే ఏంటండి, ఓ లైన్కి ఇంకో లైన్ అనేది 90 డిగ్రీలో రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క లైన్కి ఈ లైన్ అనేది 90 డిగ్రీలో రావాలి. ఫస్ట్ దీన్ని క్లిక్ చేసా, సెకండ్ దీన్ని క్లిక్ చేస్తున్నా. చూడండి ఈ లైన్కి ఈ లైన్ అనేది 90 డిగ్రీలో క్రియేట్ అయింది. ఓకే, అలానే ఈ లైన్కి ఈ లైన్ కూడా 90 డిగ్రీలో రావాలి. సేమ్ వే అదే పర్పెండిక్యులర్పై క్లిక్ చేసుకుని ఫస్ట్ ఈ లైన్ని క్లిక్ చేసి సెకండ్ ఈ లైన్ క్లిక్ చేసినట్లయితే కరెక్ట్గా 90 డిగ్రీలోనికి మనకి క్రియేట్ అవుతాయి. ఓకే, Ctrl+Z ప్రెస్ చేస్తున్నా అండి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే హార్జెంటల్, దీనిపై క్లిక్ చేసుకొని ఈ యొక్క టూల్పై క్లిక్ చేసుకొని ఈ యొక్క లైన్ మనకి ఒక యాంగిల్లో ఉందండి, నాకు ఎలా అవసరం లేదు, హార్జెంటల్కి మాత్రమే కావాలి అనుకునేటప్పుడు ఈ లైన్ని ఒక సింగిల్ క్లిక్ చేయండి. సో చూడండి ఈ లైన్ హార్జెంటల్గా మారింది. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క హార్జెంటల్పై నేను క్లిక్ చేసా, నేను ఏ ఎండ్ పాయింట్లో క్లిక్ చేస్తున్నానని చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ కంటే ఇటు డౌన్ సైడ్ క్లిక్ చేసా, అప్పుడు ఏమైందండి, ఇలా డౌన్ సైడ్ హార్జెంటల్గా మారింది. Ctrl+Z ప్రెస్ చేస్తున్నా, ఇదే టూల్ మళ్ళీ క్లిక్ చేసా, సెంటర్ కంటే కొంచెం పైకి నేను క్లిక్ చేసా, అప్పుడు ఇదేమైందండి, హార్జెంటల్గా ఈ అప్ లెవెల్లో క్రియేట్ అయింది. సో ఈ విధంగా మనం క్రియేట్ చేయొచ్చు. అలానే వర్టికల్, దీనిపై క్లిక్ చేసుకొని ఈ యొక్క లైన్ అనేది మనకి స్ట్రైట్గా రావాలి అనుకునేటప్పుడు ఫస్ట్ మనం చూసుకోవాలండి, సెంటర్ కంటే డౌన్ సైడ్లో క్లిక్ చేస్తున్నామా అప్ సైడ్లో క్లిక్ చేస్తున్నామా అనేది. నేను ఇటు సైడ్ క్లిక్ చేశాను, ఈ విధంగా నాకు ఈ పాయింట్ నుంచి వర్టికల్గా క్రియేట్ అయ్యింది. ఓకే, ఈ పాయింట్లో క్లిక్ చేసుకుంటున్నా ఇప్పుడు. సో ఈ విధంగా ఇవంతటిని నేను రిమూవ్ చేస్తున్నాను అండి. ఇప్పుడు ఒక సర్కిల్ని నేను డ్రా చేస్తున్నా ఈ విధంగా, అలానే ఓ లైన్ని, ఇంకో లైన్ని. ఇప్పుడు ఇక్కడ ఈ టూల్ చూసుకుంటే ట్యాంజెంట్, దీనిపై క్లిక్ చేసుకుని ఈ యొక్క సర్కిల్కి ఈ లైన్ అనేది ట్యాంజెంట్ అవ్వాలి, ఈ లైన్ కూడా ట్యాంజెంట్ అవ్వాలి. అయితే ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఏ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ అనేది స్టాండర్డ్ అండి. సెకండ్ ఏ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తామో అది మూవబుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క లైన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసా, తర్వాత ఈ యొక్క సర్కిల్ని సెలెక్ట్ చేసా. సో సర్కిల్ ఇప్పుడు నాకు మూవ్ అయ్యింది. అలానే అదే ట్యాంజెంట్ని మళ్ళీ తీసుకుంటున్నా, దీనిపై క్లిక్ చేసుకొని ఫస్ట్ ఇప్పుడు నేను సర్కిల్ని క్లిక్ చేసా, సెకండ్ లైన్ని క్లిక్ చేసా. సో చూడండి నాకు ఈ విధంగా సర్కిల్ స్టాండర్డ్గా ఉండి లైన్ అనేది మూవ్ అయ్యి దీనికి ట్యాంజెంట్ క్రియేట్ అయ్యింది. ఓకే, సో ఈ విధంగా ట్యాంజెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు. అయితే ఇంకో లైన్ని నేను ఎక్కడెక్కడో డ్రా చేసుకుంటున్నాను అండి, ఈ విధంగా డ్రా చేస్తాను. నాకు ఈ లైన్ అనేది దీనికి ట్యాంజెంట్ అవ్వాలి అనుకునేటప్పుడు చూడండి, ట్యాంజెంట్పై క్లిక్ చేసి ఈ యొక్క సర్కిల్ని క్లిక్ చేసా, తర్వాత ఈ యొక్క లైన్ని క్లిక్ చేశా. ఈ లైన్ అనేది కొంచెం మూవ్ చేసుకుందామండి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఈ లైన్ అనేది దీనికి ట్యాంజెంట్ అవ్వాలి అనుకునేటప్పుడు ట్యాంజెంట్పై క్లిక్ చేసి ఫస్ట్ ఈ యొక్క సర్కిల్పై క్లిక్ చేసా, తర్వాత ఈ యొక్క లైన్పై క్లిక్ చేసా. చూడండి ఈ లైన్ అనేది నాకు దీనికి ట్యాంజెంట్ అయ్యింది, అంటే ఈ లైన్ లెంత్ అనేది చిన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ని మనం ఇలా స్ట్రెచ్ చేసుకున్నట్లయితే చూడండి అది దాంతో ట్యాంజెంట్ అయ్యే ఉంది. సో ఈ విధంగా. ఓకే, Ctrl+Z ప్రెస్ బ్యాక్ వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇవంతా నేను రిమూవ్ చేస్తున్నా. దీంట్లో ఈ టూల్ వచ్చి స్మూత్ అండి, దీనికోసం ఒక ఎస్పీ లైన్ని డ్రా చేస్తున్నాను నేను ఈ విధంగా. అలానే ఇంకో ఎస్పీ లైన్. అయితే ఇప్పుడు ఈ స్మూత్ అనే టూల్ని తీసుకుని దీనిపై క్లిక్ చేసుకుని ఈ టూ లైన్స్ని ఒకే వేలో క్రియేట్ చేయొచ్చు.
అది ఎలా అంటే చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ ఏ లైన్ సెలెక్ట్ చేస్తున్నానో ఆ లైను మూవబుల్, సెకండ్ ఏ లైన్ సెలెక్ట్ చేస్తానో ఆ లైన్ స్టాండర్డ్. ఇది గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ లైన్ నేను సెలెక్ట్ చేశా, సెకండ్ ఈ లైన్ని సెలెక్ట్ చేశా. సెకండ్ లైన్ అనేది స్టాండర్డ్, ఫస్ట్ లైన్ అనేది మూవబుల్. ఓకే, అయితే ఇప్పుడు ఈ 2 లైన్స్ కలిపి ఒకే లైన్గా ఒకే వేలో క్రియేట్ అయ్యింది. అయినప్పటికీ కూడా ఇవి 2 లైన్స్ ఇప్పటికి కూడా. ఓకే, Ctrl+Z ప్రాసెస్ బ్యాక్ వస్తున్నా అండి. అదే స్మూత్ పై నేను క్లిక్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ సెలెక్ట్ చేశా, అంటే ఈ లైన్ మూవబుల్. సెకండ్ ఈ లైన్ సెలెక్ట్ చేశా, ఇది స్టాండర్డ్. చూడండి, ఈ యొక్క ఫస్ట్ లైన్ అనేది ఎలా మూవ్ అయ్యింది. ఓకే, డిలీట్ చేస్తున్నా అండి. ఇప్పుడు సిమెట్రిక్, దీనికోసం 3 లైన్స్ని ఈ విధంగా డ్రా చేద్దాం. లెంత్ వచ్చి ఒక 60 ఇచ్చి ఎంటర్ కొట్టా. ఆఫ్ సైడ్ తీసుకుంటున్నా, 30 ఎంటర్. అయితే ఇప్పుడు ఈ యొక్క సిమెట్రిక్ అనే టూల్ పై క్లిక్ చేసుకుని ఫస్ట్ లైన్ సెలెక్ట్ చేసా, సెకండ్ లైన్ సెలెక్ట్ చేసా, థర్డ్ సిమెట్రిక్ లైన్ దీన్ని సెలెక్ట్ చేశా. అయితే ఇప్పుడు నేను ఈ యొక్క లైన్ని సెలెక్ట్ చేసుకుని దీని యొక్క ఎండ్ పాయింట్ని బేస్ చేస్తూ ఈ విధంగా నేను రొటేట్ చేస్తున్నాను అండి. ఏమవుతుంది చూడండి, ఆపోజిట్లో కూడా నాకు అది సేమ్ రొటేట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఓ లైన్ని బేస్ చేస్తూ ఇంకో లైన్ కూడా మనం చేంజ్ అనేది చేయొచ్చు. ఓకే, లైక్ ఏ మిర్రర్. సో వీటిని డిలీట్ చేసి ఇప్పుడు చూడండి ఈక్వల్, దీనికోసం కొన్ని లైన్స్ అనేవి ఈ విధంగా డ్రా చేస్తున్నా. ఈ ఈక్వల్ అనే దానిపై క్లిక్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క లైన్ లెంత్ ఈక్వల్గా ఈ లైన్ కూడా క్రియేట్ అవ్వాలి. ఏమైందండి, ఈ లైన్ లెంత్ ఎంత ఉంటుందో ఈ యొక్క లైన్ కూడా అంతే లెంత్తో ఉంటుంది. ఓకే, అలానే ఈ యొక్క లైన్ లెంత్కి ఈక్వల్ ఈ యొక్క లైన్ కావాలి అనుకునేటప్పుడు ఈ విధంగా ఫస్ట్ ఈ లైన్ సెలెక్ట్ చేసి సెకండ్ ఈ లైన్ సెలెక్ట్ చేసినట్లయితే ఈ 2 లైన్స్ అనేవి ఒకే లెంత్తో క్రియేట్ అవుతాయి. ఓకే, అలానే సర్కిల్స్ కూడా అండి. ఇప్పుడు ఈ యొక్క ఈక్వల్ పై క్లిక్ చేసి ఈ సర్కిల్కి ఈక్వల్గా ఈ సర్కిల్లో ఉండాలి. అయితే అక్కడ చూడండి, ఈ లైన్ కానివ్వండి సర్కిల్ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా లైన్ని సెలెక్ట్ చేసా, సెలెక్ట్ చేసి దీన్ని ఇలా స్ట్రెచ్ చేసా. సో ఏమైందండి, ఈ లైన్కి ఈక్వల్గా ఈ లైన్ కూడా ఉంది, అంటే ఈ లైన్ లెంత్కి ఈక్వల్గా ఈ లైన్ కూడా ఉంది. కాబట్టి ఈ లైన్ని స్ట్రెచ్ చేసినప్పుడు ఈ లైన్ కూడా పెరిగింది. ఓకే, అలానే ఈ యొక్క సర్కిల్ని సెలెక్ట్ చేసి దాని యొక్క గ్రిప్ పాయింట్ని క్లిక్ చేస్తూ ఈ విధంగా మనం ఆ రెండింటిని కూడా ఒకేసారి మనం ఆపరేట్ చేయొచ్చు. ఓకే, దీంట్లో ఎలా 1 by 1 కాకుండా మల్టిపుల్గా కూడా మనం చేసుకోవచ్చు అండి. చూడండి, ఈక్వల్ పై క్లిక్ చేసుకుని ఇప్పుడు మల్టిపుల్ పై క్లిక్ చేసుకుని ఇలా ఫస్ట్ ఏ లైన్ అయితే సెలెక్ట్ చేస్తారో ఆ లైన్కి ఈక్వల్గా మిగతా లైన్స్ అనేవి క్రియేట్ అవుతాయండి. ఈ లైను ఈ లైన్ సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టండి. ఇప్పుడేమో ఏమయ్యింది అనేసి అయితే ఈ లైన్కి ఈక్వల్గా మనం ఇచ్చిన మిగతా లైన్స్ అనేవి సేమ్ అదే లెంత్తో క్రియేట్ అయ్యాయి. చూడండి, దీనిపై కర్సర్ తీసుకెళ్లేటప్పుడు మీకు ఇలా హైలైట్ అవుతున్నాయి. ఇక్కడ ఇంకా చూసుకున్నట్లయితే ఇలా ఆ యొక్క టూల్ సింబల్ పైకి మనం కర్సర్ తీసుకెళ్లేటప్పుడు ఇలా మనకి దాంతో ఏవేవి అసోసియేట్ అంటే దాంతో ఏవేవి కంబైన్ అయ్యి ఉన్నాయో అవి కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. సో చూడండి, ఇక్కడ హైలైట్ అవుతున్నాయి అలా. ఓకే, ఇవంతటి నేను రిమూవ్ చేస్తున్నాను ఇప్పుడు. సో
సో ఇప్పుడు మనం అక్కడ చూసుకున్నట్లయితే సో ఆల్ హైడ్ ఆల్, నేను ఆ లైన్ ఈ విధంగా క్రియేట్ చేస్తున్నాను అండి. క్రియేట్ చేసి దీనికి కొన్ని అప్లై చేస్తున్నా. ఈక్వల్ అనేది ఈ లైన్కి ఈ లైన్ ఈక్వల్ ఉండాలి, ఈ లైన్ వర్టికల్గా ఉండాలి, అలానే ఏదో లైన్ హార్జెంటల్గా ఉండాలి జస్ట్. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క టూల్స్ అనేవి అప్లై అయినట్టు కనిపిస్తున్నాయండి. సో అలా నాకు కనిపించాల్సిన అవసరం లేదు అనుకుంటే ఇక్కడ హైడ్ ఆల్ చేయొచ్చు, అన్నీ హైడ్ అయిపోయాయి. లేదు నాకు అన్నీ కనిపించాలి అనుకునేటప్పుడు సో ఆల్ చేయొచ్చు. ఏ టూల్స్ అయితే అప్లై అయ్యి ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. అలా కాదు, నాకు దీంట్లో ఇది ఒక్కటి మాత్రమే హైడ్ అవ్వాలి, లేకుంటే కొన్ని మాత్రమే హైడ్ అవ్వాలి అనుకునేటప్పుడు సో హైడ్ దీనిపై క్లిక్ చేసుకొని మనకి ఏవైతే హైడ్ అవ్వాలో వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక లైన్ని సెలెక్ట్ చేసుకున్నా, ఈ ఒక టూల్ని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత సో హైడ్ రీసెట్, నేను ఇప్పుడు హైడ్పై క్లిక్ చేసుకున్నాను. ఏమైందండి, ఇది నాకు హైడ్ అయిపోయింది. అయితే హైడ్ అయిపోయినప్పటికీ కూడా ఇక్కడ నాకు ఈ లైన్ పైకి కర్సర్ తీసుకెళ్ళేటప్పుడు ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ సింబల్ అనేది కనిపిస్తుంది, చూసారా? అంటే దీని మీనింగ్ ఏంటి అనేసి అంటే దీనికి ఒక పారామెట్రిక్ టూల్ అనేది అప్లై అయ్యింది. ఓకే, సో ఇది ఈ విధంగా మనకు హైడ్ అయిపోయిందండి. అయితే ఇది మళ్ళీ మనకి కనిపించాలి అనుకునేటప్పుడు సింపుల్గా ఈ యొక్క ఆప్షన్పై క్లిక్ చేసుకుని దీన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసి ఎంటర్ చేసిన, రైట్ క్లిక్ చేసిన, ఈ విధంగా ఆప్షన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. దీంట్లో సో అనే దానిపై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు వరకు ఇవన్నీ మనం తెలుసుకున్నాం. అయితే దీంట్లో ఫైనల్గా ఉండేది ఏంటంటే ఆటో కాన్స్ట్రైన్. ఓకే, అయితే ఇక్కడ చూడండి, నేను ఒక అయితే చూడండి, అక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ని ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాను. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఆటో కాన్స్ట్రైన్ అనే టూల్పై క్లిక్ చేసుకుని ఈ మొత్తం లైన్స్ని ఒకేసారి సెలెక్ట్ చేస్తూ మనం అప్లై చేయొచ్చు. అయితే దానికంటే ముందు ఇక్కడ మనం ఈ యొక్క కార్నర్పై క్లిక్ చేసినట్లయితే మనకు ఒక విండో ఓపెన్ అవుతుందండి. ఈ విండోలోన థర్డ్ ఆప్షన్ వచ్చి ఆటో కాన్స్ట్రైన్, దీనిపై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు ఆ టూల్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ గ్రీన్ టిక్లో ఉండే అన్ని టూల్స్ అనేవి ఆటోమేటిక్గా అప్లై అవుతాయండి. ఓకే, సో మనకి కొన్ని అవసరం లేదు, వర్టికల్ హార్జెంటల్ ఇలా అవసరం లేదు అనుకుంటే దాన్ని అన్టిక్ కూడా చేయొచ్చు ఈ విధంగా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క కాన్సెంట్రిక్ ఇక్కడ అప్లై అవ్వదు కూడా, ఎందుకంటే సింగిల్ సర్కిల్ ఉంది కాబట్టి. ఓకే, ఈ విధంగా మనకి అవసరం లేనివి అన్టిక్ చేయొచ్చు. చేసి ఓకే చేసి ఇప్పుడు మనం ఆటో కాన్స్ట్రైన్ అనే దానిపై క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన లైన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఏవేవి అప్లై అనేది ఈ విధంగా క్లియర్ చూపిస్తుంది. ఓకే, అయితే దీంట్లో ఇంకో విషయం ఏంటి అనేసి అంటే ఇప్పుడు మనకి ఇలా చాలా అప్లై అయ్యండి. దీంట్లో మనకి నాకు ఇవన్నీ అవసరం లేదు, ఒక ప్యారలలే కావాలి, లేకుంటే ఒక కొలైనరే కావాలి, ఈ విధంగా నాకు కొన్ని టూల్సే మాత్రమే షో అవ్వాలి అనుకునేటప్పుడు ఈ యొక్క కార్నర్పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని ఫస్ట్ ఆప్షన్ జామెట్రీ, దీంట్లో చూడండి మనకి ఏవేవి విజిబుల్ అవ్వాలి అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ క్లియర్ ఆల్ చేసి ఒక కొలైనర్ని మాత్రమే టిక్ చేసుకుని ఓకే చేశాను. ఏమైంది, కొలైనర్ మాత్రమే ఇప్పుడు నాకు కనిపిస్తుంది. సో ఆ విధంగా మనం దీన్ని యూజ్ చేయొచ్చండి. ఓకే, అయితే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేను సో ఆల్ అని చేస్తున్నా, సెలెక్ట్ ఆల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క లైన్ సెలెక్ట్ చేసి ఈ విధంగా మూవ్ చేశాను అనుకోండి, ఏమైంది, కంప్లీట్గా ఈ లైన్తో పాటు ఈ లైన్ అనేది మూవ్ అయింది.
సో ఈ విధంగా ఉంటుందండి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క డిలీట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇవన్నిటికీ నేను డిలీట్ చేస్తున్నాను అండి. సో ఇదంతా నాకు నార్మల్గా ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇదంతా ఇప్పుడు మనం సైడ్కి నెడదారా. ఇప్పుడు మనం ఈ యొక్క డైమెన్షనల్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. దీనికోసం నేను లైన్ ఏ విధంగా తీసుకుంటున్నా. అయితే నేను ఇప్పుడు దీనికి డైమెన్షన్ అప్లై చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డైమెన్షనల్ అనే దీనిపై డ్రాప్ డౌన్ చేసినట్లయితే డైనమిక్ కాన్స్టెంట్ మోడ్, అనోటేషనల్ కాన్స్టెంట్ మోడ్. ఓకే, డైనమిక్ కాన్స్టెంట్ మోడ్పై క్లిక్ చేసి లీనియర్ దీనిపై డ్రాప్ డౌన్ చేసినట్లయితే లీనియర్, హార్జెంటల్, వర్టికల్. సింపుల్గా నేను లీనియర్పై క్లిక్ చేసుకుంటున్నా. దీనికి లీనియర్ డైమెన్షన్ అనేది అప్లై చేస్తున్నా. దీనిపై క్లిక్ చేసి ఈ ఎండపై క్లిక్ చేసి లీనియర్ డైమెన్షన్ అనేది అప్లై చేశా, ఎంటర్ చేశా. ఇది ఏ మోడ్లో ఉందండి? డైనమిక్ మోడ్లో. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ అనోటేషనల్ కాన్స్టెంట్ మోడ్ అనే దానిపై క్లిక్ చేసుకుని దీన్ని కూడా లీనియర్ డైమెన్షన్ అనేది అప్లై చేస్తున్నాను అండి. ఈ ఎండ్లో క్లిక్ చేసి ఈ ఎండ్లో క్లిక్ చేసి ఇలా అప్లై చేసి ఎంటర్ చేశాను. అయితే ఇది ప్రజెంట్ డిమ్ స్టైల్లో మనకు క్రియేట్ అయిందండి. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే డి ఎంటర్ చేసి ఎంటర్ కొట్టా, మనకి ఈ యొక్క డిమ్ స్టైల్ అనేది ఓపెన్ అయింది. దీంట్లో మోడిఫై టెక్స్ట్, దీంట్లో హైట్ అనేది చేంజ్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఇచ్చి ఎంటర్ కొట్టి ఓకే క్లోజ్. అంటే ఇది ప్రజెంట్ డిమ్ స్టైల్లో మనకి క్రియేట్ అయ్యింది. ఓకే, చూడండి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేసి అంటే ఈ అనోటేషనల్ అనేది ప్రింట్ చేసేటప్పుడు అది మనకు ప్రింట్ అవుతుంది, అండ్ ఈ డైనమిక్ అనేది మనకు జస్ట్ అక్కడ కనిపిస్తుంది తప్ప అది ప్రింట్ అవ్వదు. ఓకే, అయితే మనం ఎప్పుడైనా జూమ్ చేస్తామో ఇది అనేది కాన్స్టెంట్గా ఉంటుందండి, కాన్స్టెంట్గా మనకు విజువల్ అవుతుంది. అలానే ఈ అనోటేషనల్ అనేది అలా జూమ్ అవుతూనే ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు చూడండి మనం ఈ యొక్క లైన్ని సెలెక్ట్ చేసి ఈ విధంగా స్ట్రెచ్ చేయాలనుకుంటున్నాము. స్ట్రెచ్ అయిందా? స్ట్రెచ్ అవ్వలేదు. అలాంటప్పుడు మనం ఇక్కడ ఏం చేయవచ్చు అంటే ఈ యొక్క డైమెన్షన్ని సెలెక్ట్ చేసి దాని యొక్క యారో గ్రిప్ పాయింట్ని క్లిక్ చేస్తూ ఈ విధంగా మనం స్ట్రెచ్ చేయవచ్చండి. ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మనం డైరెక్ట్గా డబుల్ క్లిక్ ఇచ్చి దాని యొక్క డైమెన్షన్ అనేది మనం చేంజ్ చేయొచ్చు. డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 30 ఇచ్చి ఎంటర్ కొట్టారు, చాలా చిన్నగా అయింది. మళ్ళీ డబుల్ క్లిక్ చేసి ఎయిటీ ఇచ్చి ఎంటర్ కొట్టారు. సో చూడండి ఈ విధంగా నేను ఎక్కడి నుంచి కూడా ఈ లైన్ యొక్క డైమెన్షన్ అనేది కంట్రోల్ చేయొచ్చు. అలానే ఈ అనోటేషనల్లో కూడా అదే పద్ధతి అండి. ఈ అనోటేషనల్ని సెలెక్ట్ చేసి దాని యొక్క గ్రిప్ పాయింట్ని క్లిక్ చేసుకుంటూ దాన్ని స్ట్రెచ్ చేయొచ్చు. మనం ఏ విధంగా అయితే స్ట్రెచ్ చేస్తామో దానికి తగ్గట్టుగా ఈ యొక్క డైమెన్షన్ అనేది కూడా చేంజ్ అవుతుంది. ఓకే, అలానే దీన్ని కూడా సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ ఇచ్చి దీని యొక్క డైమెన్షన్ కూడా మనం ఇక్కడ చేంజ్ చేయొచ్చు. 200 ఇచ్చి ఎంటర్ చేశారు. సో ఆ విధంగా ఇది చేంజ్ అయిందండి. అయితే దీంట్లో ఇంకో ఆప్షన్ ఉందండి. ఈ యొక్క లైన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్పై క్లిక్ చేశారు. ప్రాపర్టీస్పై క్లిక్ చేసినప్పుడు దీన్ని కొంచెం అలా డౌన్కి తీసుకొస్తా. ఇక్కడ చూడండి ఇది డైనమిక్ మోడ్లో మనం క్రియేట్ చేసాం. దీనిపై మనం డ్రాప్ డౌన్ చేసుకుంటే డైనమిక్ మోడ్ అండ్ అనోటేషనల్. ఓకే, సో ఇక్కడ నుంచి కూడా మనం దీన్ని చేంజ్ చేయొచ్చు.
అలానే దీనికి రెఫరెన్స్ అనేది ఉంది చూసారా, ఈ రెఫరెన్స్ అనేది నోలో ఉంది. సో దీన్ని మనం డ్రాప్ డౌన్ చేసి ఎస్లో పెట్టుకున్నట్లయితే, ఇప్పుడు నేను దీన్ని ఎస్లో చేంజ్ చేసి ఇలా బయటకు వచ్చి జస్ట్ ఎస్కేప్ కొట్టా. ఇప్పుడు నేను ఈ యొక్క లైన్ని సెలెక్ట్ చేసుకుని దాని యొక్క గ్రిప్ పాయింట్ని క్లిక్ చేస్తూ ఈ విధంగా నేను స్ట్రెచ్ చేయొచ్చండి. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు ఈ లైన్ త్రూ కూడా నేను ఈ విధంగా స్ట్రెచ్ చేయొచ్చు. దానికి తగ్గట్టు ఈ డైమెన్షన్ అనేది కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి ఈ యొక్క రెఫరెన్స్ అనే దాన్ని ఆఫ్ చేసేస్తున్నా, నో అని చెప్పినప్పుడు ఇప్పుడు చూడండి, ఈ గ్రిప్ పైన క్లిక్ చేసి ఈ విధంగా స్ట్రెచ్ చేసినప్పుడు స్ట్రెచ్ అవుతుందా? లేదు, మనపట్లాగే మనకు వచ్చింది. కాబట్టి ఈ యొక్క రెఫరెన్స్ని యూజ్ చేసి కూడా మనం లైన్ మెజర్మెంట్ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఎస్ చేసి ఈ విధంగా, అలానే ఈ లైన్కి కూడా సెలెక్ట్ చేసి దీనికి కూడా చూడండి రెఫరెన్స్ ఎక్కడ ఉంది మనకి, ఇది అన్నోటేషనల్లో ఉంది. దీన్ని రెఫరెన్స్ ఎస్ పెట్టుకున్నట్లయితే ఇప్పుడు మనం ఈ లైన్ని సెలెక్ట్ చేసి ఆ లైన్ గ్రిప్ని బేస్ చేసుకుంటూ ఈ విధంగా మనం చేంజ్ చేయొచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఇంకా మనకేం అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగులర్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. దీన్ని నేను క్లిక్ చేసుకుని దీనికి అప్లై చేస్తున్నా. ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్ అప్లై చేసి ఎంటర్ కొట్టా. సో ఇది నాకు అనోటేషనల్ కాన్స్ట్రైంట్ మోడ్లో అప్లై అయిందండి. మనం లాస్ట్లో దేంట్లో అయితే వర్క్ చేసి ఉంటామో దాంట్లోనే ఇది అప్లై అవుతుంది. ఓకే, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అనోటేషనల్ అనేది ప్రింటబుల్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి లేదా దీనిపై డబుల్ క్లిక్ ఇచ్చి దీని యొక్క యాంగిల్ అనేది ఎక్కడి నుంచి కూడా చేంజ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 170 ఇచ్చా, ఎంటర్ చేశాను. సో ఏమైంది, ఈ విధంగా నాకు ఈ లైన్ అనేది చేంజ్ అయింది. సో ఎక్కడి నుంచి కూడా మనం ఈ విధంగా చేంజ్ చేయొచ్చు. ఓకే, కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసి బ్యాక్ వస్తున్నా అండి. సో ఈ విధంగా ఈ లైన్స్ని మనం చేంజ్ చేయొచ్చు. అయితే మీకు ఇదంతా కొంచెం హెవీ అన్నట్టు కనిపించవచ్చు. కావంటే ఏంటంటే నేను క్లియర్గా చెప్తున్నా కాబట్టి టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు నేను కొన్ని లైన్స్ని డ్రా చేస్తున్నా అండి. ఎల్ ఎంటర్, ఈ విధంగా ఓ లైన్ని డ్రా చేసా. అలానే ఇంకో లైన్ కూడా ఈ విధంగా డ్రా చేసా. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ పారామీటర్స్ మేనేజర్ దీనిపై క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, దేనికైతే మనం అప్లై చేస్తున్నామో ఈ యొక్క డైమెన్షన్ అనేది అవి అక్కడ మనకు కనిపిస్తుంది. ఈ లైన్స్కి అప్లై చేస్తున్నాం కదా, ఈ డైమెన్షన్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఓకే, దేనికైతే మనం రెఫరెన్స్ అనేది యాక్టివ్లో ఉంచున్నామో అవి కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. D1 D2 అనేది రెఫరెన్స్ అనేది యాక్టివ్లో ఉంది. ఎక్కడి నుంచి కూడా మీరు సింపుల్గా చూడవచ్చు, ఈ బ్రాకెట్ అనేది ఉంటే రెఫరెన్స్ యాక్టివ్లో ఉన్నట్టండి. ఓకే, బ్రాకెట్ లేకుంటే రెఫరెన్స్ అనేది ఆఫ్లో ఉన్నట్టు. సింపుల్ వే. మళ్ళీ దీన్ని ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఈ యొక్క లైన్కి నేను డైమెన్షన్ అనేది అప్లై చేస్తున్నా అండి. దీనిపై క్లిక్ చేసా, లీనియర్ పై ఈ యొక్క ఎండ్ పాయింట్ ఇచ్చి ఎంటర్ చేసిన తర్వాత నాకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది చూడండి, D3 కదండి. అలానే ఇప్పుడు దీనికి కూడా నేను అప్లై చేస్తున్నా. 1 2 ఎంటర్. అలానే దీనికి కూడా ఎంటర్. D3 D4 D5 ఆటోమేటిక్గా ఇది ఈ విధంగా ఇచ్చుకుంటుందండి. అయితే ఇక్కడి నుంచి మనం ఒకదాన్ని బేస్ చేస్తే ఇంకో దాన్ని మనం ఆపరేట్ చేయొచ్చండి. దాని యొక్క లెంత్ అనేది చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు D4 ఉంది కదా,
దీన్ని డబుల్ క్లిక్ చేసా. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ ఈక్వల్ తర్వాత ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ D3 వాల్యూ ఇచ్చానుకోండి, D3 అని టైప్ చేసి ప్లస్ అనే సింబల్ టైప్ చేసి ఎంటర్ చేశా. సో ఇది నాకు ఇప్పుడు ఏమైంది అనేసి అంటే దీని లెంత్ ప్లస్ మనం ఇచ్చిన 66.24 ఈ మొత్తాన్ని కలిపి ఓ లెంత్ అనేది క్రియేట్ చేసింది. మనం ఇప్పుడు ఎక్కడి నుంచి లెంత్ చేంజ్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా లెంత్ అనేది చేంజ్ అవుతుందండి. దీన్ని నేను రిమూవ్ చేస్తాను, చెప్తా దాని గురించి. ఈ విధంగా లెంత్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, అలానే ఇప్పుడు D5 ఉంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేసుకుని ఇక్కడ D3 మల్టిపుల్ ఇచ్చి ఎంటర్ చేశా. సో చూడండి, ఇది నాకు చాలా పెద్దగా, అంటే ఇది నాకు చాలా పెద్దగా క్రియేట్ అయింది. ఓకే, ఈ విధంగా మనం దీంట్లో ఈ యొక్క ఈక్వేషన్స్ అనేవి యూజ్ చేయొచ్చండి. చూడండి, ఈ యొక్క పారామీటర్స్ని క్లిక్ చేసుకుంటూ ఇక్కడ మనం సొంతంగా వేరియబుల్ కూడా ఇవ్వచ్చండి. ఈ యొక్క FFXపై క్లిక్ చేసుకున్నా దానికంటూ ఓ నేమ్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు. WA అనే మెన్షన్ చేసా. దీనికంటూ ఓ వాల్యూ వచ్చి ఒక 15 ఇచ్చి ఎంటర్ చేశా. ఇప్పుడు ఈ యొక్క యాంగిల్కి నేను ఈ యొక్క WA అనేది అప్లై చేయాలనుకుంటున్నా. దీనిపై డబుల్ క్లిక్ చేసి ఇప్పుడు దీనికి డివైడ్ బై అనేది అప్లై చేసి ఇప్పుడు నేను WA టైప్ చేసి ఎంటర్ చేశాను. సో ఈ నాకు 15 వాల్యూ అనేది ఇక్కడ డివైడ్ అయ్యి నాకు 6 degrees అనేది క్రియేట్ అయ్యిందండి. అది క్రియేట్ అవడంతోనే పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఆటోమేటిక్గా యాంగిల్ 190/AA = 6 degree. ఓకే, అలానే ఎక్కడి నుంచి మనం ఏ విధంగా చేంజ్ చేసినట్లయితే ఎక్కడి నుంచి ఈ WA వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఇచ్చి ఎంటర్ చేసాం. ఏమైంది? 90/5 18. సో ఈ విధంగా మనం ఈ యొక్క వేరియబుల్ని ఈ యొక్క డైమెన్షన్స్లో మల్టిపుల్గా యూజ్ చేయొచ్చండి. ఓకే, సో ఈ ఒక్క యాంగిల్లోనే కాదు, ఈ మిగతా వాటిల్లో కూడా మనం ఈజీగా వీటిని యూజ్ చేయొచ్చు. ఓకే, అయితే మనకి ఇంకా ఇక్కడ రిమైనింగ్ ఉన్నది ఏంటి అనేసి అంటే అలైన్, రేడియస్, డయామీటర్, యాంగులర్ అనేది అయింది. కాబట్టి ఈ మూడు కూడా ఈ డైమెన్షన్కి సంబంధించినవే. ఈ మూడు మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు అనేసి అనుకుంటాను నేను. ఓకే, దీంట్లో చెప్పాల్సింది ఏంటి అనేసి అంటే కన్వర్ట్. చూడండి, ఓ లైన్ని తీసుకుని ఈ విధంగా డ్రా చేశా. అలానే ఓ సర్కిల్ తీసుకుని డ్రా చేశా. దీనికి డైమెన్షన్ అప్లై చేస్తున్నా. DAL ఎంటర్. ఈ ఎండ్ పాయింట్ నుంచి ఈ ఎండ్ పాయింట్ వరకు. సో ఇది నార్మల్ డైమెన్షన్ అండి, ఈ పారామీటర్కి సంబంధించి అయితే కాదు. అయితే మనం ఎప్పుడు పారామీటర్కి సంబంధించి డైమెన్షన్ చేంజ్ చేయాలనుకుంటున్నామో అంటే డైనమిక్ కాన్స్ట్రైంట్ మోడ్లో కానీ అనోటేషనల్ కాన్స్ట్రైంట్ మోడ్లో కానీ చేంజ్ చేయాలనుకుంటామో అప్పుడు దీన్ని కన్వర్ట్ చేయడానికి ఈ యొక్క టూల్ని కన్వర్ట్ అనే దానిపై క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేసి ఎంటర్ చేసినట్లయితే ఇది మనకి ఏ మోడ్లోకి కన్వర్ట్ అయిందంటే మనం లాస్ట్ దేంట్లో అయితే సెలెక్ట్ చేస్తున్నామో దాంట్లో కన్వర్ట్ అవుద్ది. అనోటేషనల్ కాన్స్ట్రైంట్ మోడ్. దీన్ని సెలెక్ట్ చేసినట్లయితే దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. అక్కడ మీకు అనోటేషనల్ అనే దాంట్లో ఇది మనకి చూపిస్తుంది. ఓకే, అలానే దీనికి రేడియస్ అనేది అప్లై చేస్తున్నా. DRA డయామీటర్ రేడియస్ ఎంటర్. సెలెక్ట్ ఆబ్జెక్ట్. దీనికి కూడా మనం ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్
డైనమిక్ కాన్స్టెంట్ మోడ్లోనికి చేంజ్ చేయాలనుకున్నాం. ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసాం. ఓకే, సెలెక్ట్ చేసి బ్యాక్ వచ్చి ఇప్పుడు ఈ కన్వర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై సెలెక్ట్ చేసి ఈ యొక్క డైమెన్షన్ని సెలెక్ట్ చేసాము. సెలెక్ట్ చేసి ఎంటర్ చేసినట్లయితే ఇది ఇప్పుడు మనకు డైనమిక్ కన్స్ట్రైన్ మోడ్లో క్రియేట్ అయింది. దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు డైనమిక్ అనేది వచ్చింది. ఓకే, అయితే దీంట్లో ఇంకో విషయం ఉంది ఫ్రెండ్స్. ఎల్ ఎంటర్ ఈ విధంగా ఒక 250 ఇచ్చి ఒక లైన్ని క్రియేట్ చేసా, ఎంటర్ చేసా. దీనికి DAL ఇచ్చి ఎంటర్ కొట్టా. ఎంటర్ కొట్టి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు డైమెన్షన్ని నేను ఈ విధంగా చూసా. ఇప్పుడు నేను ఈ కన్వర్ట్ అనే దానిపై క్లిక్ చేసినప్పుడు నాకు చూడండి ఇక్కడ ఒక సెలెక్ట్ అసోసియేటివ్ డైమెన్షన్ టు కన్వర్ట్ అంటే సెలెక్ట్ అసోసియేటివ్ డైమెన్షన్ టు కన్వర్ట్. ఇప్పుడు నేను దీన్ని సింపుల్గా ఎస్కేప్ కొడుతున్నా. ఎస్కేప్ కొట్టిన తర్వాత చూడండి అసోసియేటివ్ డైమెన్షన్ అనేసి అంటే ఈ యొక్క లైన్ సెలెక్ట్ చేసి ఈ లైన్ని మనం ఈ యొక్క ఎండ్ పాయింట్లో క్లిక్ చేసుకుంటూ దాని గ్రిప్ని క్లిక్ చేసుకుంటూ ఈ విధంగా స్ట్రెచ్ చేసినప్పుడు ఏమైందండి, ఈ నార్మల్ లైన్ కూడా ఏమైంది, ఈ యొక్క లైన్తోనే ఈ యొక్క డైమెన్షన్ అనేది అసోసియేట్ అయ్యి ఉంది. ఓకే, అయితే ఇది మనకి డిఫాల్ట్గా ఎలా ఉంటుందండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే చూడండి DIMASS టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు వాల్యూ అనేది 2లో ఉంది. ఇప్పుడు నేను 1లో పెట్టి ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి ఇప్పుడు ఈ వాల్యూని నేను డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేసి ఇప్పుడు DAL టైప్ చేసి ఎంటర్ చేసి ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు డైమెన్షన్ అనేది అప్లై చేశాను. అప్లై చేసి ఇప్పుడు ఈ లైన్ సెలెక్ట్ చేసి ఈ యొక్క గ్రిప్ పాయింట్ని క్లిక్ చేసుకుంటూ దీన్ని ఎలా స్ట్రెచ్ చేశాను. ఎంటర్ చేసి స్ట్రెచ్ చేసి ఈ విధంగా ఎస్కేప్ కొట్టాయండి. అయితే ఇప్పుడు నాకు ఏమైందంటే ఈ డైమెన్షన్ అనేది ఈ లైన్తో అసోసియేట్ అయ్యలేదు. ఇప్పుడు నేను ఈ కన్వర్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకొని ఈ యొక్క ఆప్షన్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఇది నాకు సెలెక్ట్ అవ్వదండి. ఓకే, ఇదేమంటుంది, సెలెక్ట్ ద అసోసియేటివ్ డైమెన్షన్ టు కన్వర్ట్. ఏదైతే అసోసియేట్ అయ్యి ఉంటుందో డైమెన్షన్ అనేది దాన్ని మాత్రమే ఇది కన్వర్ట్ చేస్తుంది. దానికోసం DIMASS ఎంటర్, ఆ వాల్యూ అనేది 2లో పెట్టి ఎంటర్ చేయి. సో ఇది డిఫాల్ట్గా ఉంటుందండి. కాంటే మీకు మళ్ళీ చెప్తున్నా ఏదైనా క్లియర్గా అర్థం అవ్వాలి అని చెప్పి. ఇప్పుడు నేను వీటిని డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేసి DAL ఎంటర్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు డైమెన్షన్ అప్లై చేశాను. ఇప్పుడు ఈ యొక్క కన్వర్ట్ అనే దానిపై క్లిక్ చేసి ఈ డైమెన్షన్ని నేను సెలెక్ట్ చేసుకున్నా, ఎంటర్ చేశాను. సో ఇది నాకు ఇప్పుడు ఏమైంది, చేంజ్ అయింది. దేంట్లోకి చేంజ్ అయిందండి, నేను లాస్ట్ డైనమిక్ కాన్స్టెంట్ మోడ్లో ఉన్నా కాబట్టి డైనమిక్ కాన్స్టెంట్ మోడ్లోకి చేంజ్ అయింది. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకున్నా సరే మీకు ఇక్కడ కనిపిస్తుంది డైనమిక్ కాన్స్టెంట్ మోడ్లో ఉన్నామో దీనికి రెఫరెన్స్ అనేది ఆఫ్లో ఉంది. ఓకే, కావాలంటే ఆ రెఫరెన్స్ ఇక్కడ నుంచి ఎస్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు బ్రాకెట్స్ కూడా ఇలా విజిబుల్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు కంప్లీట్గా నేను చెప్పాను అనేసి నేను అనుకుంటున్నా. ఈ వీడియో మీకు అర్థమైంది అనేసి అనుకుంటున్నా. మీకు ఇంకా అర్థం కాకుండా ఇది మళ్ళీ రివిజన్ చేసి చూడండి. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలానే మీకున్న డౌట్స్ అండ్ ఒపీనియన్స్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అలానే ఒక చిన్న లైక్ని కూడా వేసుకోండి. థ్యాంక్ యూ.